మన దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న సిద్ధించిన మనం సొంతగా రాజ్యాంగం నిర్మించుకుని గణతంత్ర దేశంగా వెలుగొందడం 1950 జనవరి 26నే మొదలైంది. నాటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతూ ఈనాటికి మన దేశం విశ్వ యవనికపై తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. నేడు విశ్వగురుగాను జేజేలు అందుకోవడం విశేషం. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొదలు నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా మన నాయకులు తమదైన బాణీని పలికించారు. ప్రతి గణతంత్ర దినోత్సవాన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ను స్మరించుకోవడము మన విధిగా సాగుతోంది. అదే తీరున ఎందరో దేశభక్తులను స్మరిస్తూ ఈ జాతీయ పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. మన త్రివర్ణ పతాకం గగనం ఉన్నంతకాలం ఎగురుతూనే ఉండాలని ఆశిస్తున్నాం. భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో నాడు స్వరాజ్య సాధనలో అసూలు బాశారు. వారందరి ఆత్మార్పణ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం వైపు ఇతర దేశాలు మరింతగా దృష్టి సారిస్తున్నాయి. మన దేశ సంస్కృతి సంప్రదాయాలు పరదేశీయులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఎందరో విదేశీయులు ఈ దేశానికి వచ్చి జ్ఞాన సంపదను పెంపొందించుకుంటున్నారు. భవిష్యత్తులో భారతదేశం మరింతగా వెలుగుతుందని కీర్తిస్తున్నారు. ప్రపంచానికి నాగరికతను చాటిన భారతదేశం రాబోయే కాలంలో మరోమారు లోకానికి దిక్సూచి కాగలదని భావిస్తున్నారు. భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకుంటున్న శుభ తరుణం ఇది. మనందరిలోనూ ఈ పర్వదినం ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని ఆశిద్దాం.